వెల్కమ్ టు జ్యోతి స్పెషల్స్ సాగా. ఇవాళ పులిహార గోంగూర చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు గోంగూర, చింతపండు, ఇది పోపుకి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఇంగువ. ఇవి పోపులో వేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు మెంతులు, జీలకర్ర, ఆవాలు, నువ్వుల పప్పు, ఇలాగ వేరుశనగ గుళ్ళు, ధనియాలు, ఎండుమిరపకాయలు. ఇవి అన్నీ నూనెలో వేయించుకుందాం. తక్కువ నూనె వేసుకుందాం. నువ్వుల పప్పు, వేరుశనగ గుళ్ళు, ఎండుమిరపకాయలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు వేయించుతున్నాం. ఇవి వేగిపోయింది. ఎర్రగా ఇలా పక్కన తీసుకున్నాం. ఇప్పుడు ఇవి ఇలా పక్కన పెట్టుకున్నాం. ఇది చల్లారాలి. చల్లారాక పొడి చేసుకుందాం. ఇప్పుడు నూనె వేస్తున్నాను. నూనెలో చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఇలాగ రసం తీసుకుందాం. ఇలాగ గోంగూర వేగిపోయింది, చల్లారింది. ఇందాక మనం పల్లీలు, నువ్వుల పప్పు, ఎండుమిరపకాయలు అన్నీ పెట్టుకున్నాం కదా, మెంతులు, ఇంగువన్నీ, అది ఇలాగ పొడి చేసుకుందాం. ఇది ఇందులో ఇలా వేసుకుందాం. ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇలా ఉప్పు వేసుకుందాం. దీనికి తగినంత ఉప్పు వేసుకుందాం. ఇదని ఒకసారి మిక్సీ చేస్తాం. ఇలా మిక్సీ అయిపోయిందండి. ఇలా మిక్సీ అయిపోయాక పోపు పెట్టుకుందాం. ఇది ఇట్లా పోపులోకి రెడీ చేసుకున్నాము. మన పులిహోరలో నేనకైతే పోపు పెట్టుకుంటాము అంతేనండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, కొంచెం పసుపు వేసుకుందాం. పోపు వేగిపోయింది. పోపు ఇలా ఇది పులిహోర గోంగూర రెడీ అయిపోయిందండి. ఇందులో ఏంటంటే ఆప్షన్ అనమాట. ఇంగు వేసాను కదా, పులిహోరలో వేసే పదార్థాలే అన్నీ వేసాను. చాలామందికి గోంగూర అనగానే వెల్లుల్లిపాయలు కావాలనుకుంటారు, కానీ కావాలంటే వేసుకోవచ్చు. మనకి తినని రోజులు అవి ఇప్పుడు కార్తీక మాసం నడుస్తుంది కదా, అందుకు ఇప్పుడు వేసుకోవట్లేదు. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. గోంగూర పులిహోర గోంగూర రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి. అందరూ టేస్ట్ చేసి చూడండి. ఇలా చేసుకొని చూడండి.